వరంగల్ ఉమ్మడి జిల్లా గోర్సేన ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరుపుకునే తీజ్ పండుగ గురించి అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. భారతదేశంలోని దాదాపు 14 కోట్ల బంజారాలు ఒకే తేదీన జరుపుకోవాలనే ఉద్దేశంతో గోర్ సిక్వాడి గోర్సేన భారత పిలుపు మేరకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. శ్రావణ మాసం 2వ మంగళవారం రోజున అంటే ఆగస్టు 18వ తారీఖు నాడు గోధుమలు నానబెట్టి 19 నాడు వాటిని బుట్టల్లో వేయడం జరుగుతుంది. ఆ తర్వాత 20వ తారీఖు నాడు ఆగస్టు 20న శనగలు గుచ్చడం, వాటిని మంచెకు ఎక్కించడం జరుగుతుంది. అలాగే 21 నుంచి 24 వరకు ప్రతి తండాలో ఎక్కడైతే తీజ్ వేడుకలు జరుగుతున్నాయో అదే నగరంలోనే వరంగల్ నగరంలో కూడా 14 చోట తీజ్ వేడుకలు జరుగుతుంటాయి తండాలలో. అక్కడ ప్రతి బంజారా బిడ్డ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సాయంత్రం అక్కడికి వచ్చి మన యొక్క బంజారా సంస్కృతి గురించి ఆటపాటలతోనే కొనసాగుతూ ఉంటుంది. తర్వాత 25 ఆగస్టు నాడు డమోలి తీజ్, తర్వాత 26 ఆగస్టు నాడు గన్గోర్ తీజ్, 27 ఆగస్టున అది చివరి రోజు అవుతుంది. ఆ రోజు ఇక్కడ శివలాల్ మహారాజ్కి భోగబండారు కార్యక్రమం చేస్తూ అలాగే మేరమ్మయాడికి యాటను బలి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే రోజు తీజ్ తోడేరో అంటే తీజ్ను చెరువుల్లో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ యొక్క తీజ్ నిమజ్జనం రోజు బంజారాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు తీజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తీజు పండగ అంటే తీజు మనము గోధుమలను అసలు ప్రవేశపెట్టిందే బంజారాలు. ఈ బంజారాలో గోధుమలను మనం ప్రవేశపెట్టి ఈ తీజ్ పండగ ఈ 9 రోజులు నవరాత్రులు గోధుమలను నానబెట్టి అవి ఎంత ఏపుగా పెరిగితే ఆ సంవత్సరం అంతా కూడా అంత పంటలు బాగా పండుతాయనేది మా యొక్క బంజారాల నమ్మకము. ఈ తీజ్ వేడుకల్లో మహిళలతో పాటు అమ్మాయిలు, పెళ్లి కాని యువతులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఎవ్రీడే ప్రతిరోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం నీళ్లు పోస్తూ ఉంటారు. నీళ్ళు పోస్తే అది ఏపుగా ఒక 9 రోజుల్లోనే ఎంత ఏపుగా అంటే దాదాపు ఒక చాలా ఎత్తున పెరుగుతూ ఉంటాయి తీజు. వాటిని చివరి రోజున అవి మనం నిమజ్జనం చేసే రోజు ఎవరైతే ఆడబిడ్డలు ఉంటారో ఆడబిడ్డలకు వాళ్ళ అన్నదమ్ములంతా కూడా కాళ్ళు కడుగుతారు. ఎందుకంటే మా చెల్లె మా అక్క ఈ సంవత్సరము మరి తీజ్ పండుగ వేడుకల్లో పాల్గొంటున్నాం, మరి నెక్స్ట్ ఇయర్ మా వద్ద ఉంటుందో ఉండదో, మరి పెళ్ళై పోతుంది కదా అనే బాధతోటి ఏడ్చుకుంటూ కూడా చాలా అద్భుతంగా జరిగేటటువంటి సంస్కృతి బంజారాల సంస్కృతి. ఈరోజు గోర్సిక్వాడి గోర్సేన ఆధ్వర్యంలో గత 5 ఏళ్ల నుండి శీతలా పండుగ అలాగే తీజ్ పండుగ భారతదేశం అంతటా ఒకే రోజు జరుపుకోవడానికి మా యొక్క ఈ గోర్సేన గోర్సిక్వాడి వేదిక ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. గత వారం శీతల పండుగ కూడా ప్రతి మంగళవారం రోజు భారతదేశం అంతటా కూడా ఒకే రోజు జరుపుకుంది. అలాగే ఇప్పుడు వచ్చే తీజ్ పండుగ వచ్చే నెల ఆగస్టు 18వ తేదీన భారతదేశంలోని అన్ని గోర్ బంజారాలు ఉపకులాలు అన్నీ కూడా 18 నుండి ఆగస్టు 18 నుంచి 27 వరకు తీజ్ పండుగ నిర్వహించుకోవాలని గోర్సిక్వాడి గోర్సేన ఆధ్వర్యంలో పిలుపునిస్తున్నాము. జై గోర్, జై శివలాల్. రాష్ట్రీయ గోర్సేన ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షునిగా ఉన్న మాల చిట్టిబాబు నాయక్ అని నేను ఈరోజు హన్మకొండ ప్రెస్ క్లబ్ నందు ఏదైతే
భారతదేశం అంతటా ఒక 15 నుంచి 20 కోట్ల జనాభా ఉన్నటువంటి గోర్ బంజారాలు అతి పవిత్రంగా ముఖ్యంగా యువతులు జరుపుకున్నటువంటి ముఖ్యమైనటువంటి పండుగ అయినటువంటి తీజ్ పండుగను ఒకే రోజున అంటే వీరు వేరే వేరే రోజులలో కాకుండా ఏదైనా ఒక రోజున జరుపుకోవాలనే ఉద్దేశంతో గోర్చిక్వాడి భారత్ కట్మాలో ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అలాగే వారి యొక్క సందేశాలను మేము స్వీకరించి ఈ నెల ఆగస్టు 18 వచ్చే నెల ఆగస్టు 18వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు మనకు ఈ తీజ్ పండుగను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ తేదీలలో మాత్రమే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అలాగే తెలంగాణలో ఉన్నటువంటి గోర్ బంజారాలు అందరూ కూడా పైన పేర్కొన్నటువంటి 18వ తారీఖున గోధుమలు నానబెట్టే కార్యక్రమం, 19వ తారీఖున గోధుమలను బుట్టలో వేయడం, 20వ తారీఖున శనగలను గుచ్చడం మరియు ఈ గోధుమ బుట్టలను మంచపై ఎక్కించడం, అలాగే 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఏదైతే గోర్ సమాజ్లో ఉన్నటువంటి ఏదైతే యోధులు అలాగే మహావీరుల చరిత్రను తండా ప్రజలకు అలాగే నాయకులకు ప్రజలకు తెలియపరచడం, అలాగే 25న డంబోలు తీసి ఆ రోజున చుర్మ పూజ చేసుకోవడం, 27న మనము గణగోర్ తీసి చేసుకోవడం, 27న ముఖ్యంగా ఏదైతే ఈ కడవ పూజను చేసుకొని అదే చివరి రోజుగా శివలాల్ మహారాజ్ భోగబండారో మరియు మీరమాయాడి భోగడ పూజ చేసుకొని తీజ్ యొక్క నిమజ్జనం కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈ తీజ్ పండుగ అనేది ఈ గోధుమలను ఈ ప్రపంచానికి తెలియపరిచిందే మొట్టమొదటగా ఈ గోర్ సమాజంలో ఉన్నటువంటి యువతి. ఎందుకంటే ఆ రోజున వేటాడి జీవించేటువంటి క్రమంలో ఆ రోజు ఈ గోధుమలతో కూడా మనం పండించుకొని తినొచ్చని ఈ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి యువతి మన గోర్ బంజారా యువతి. ఈ సింధు నాగరికత నుంచి వెళ్ళి ఈ సమాజము ఈ విధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరం ఒకటే రోజున పండుగను జరుపుకోబోతున్నాం. కనుక మాకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అలాగే భారత ప్రభుత్వం కూడా ఒకరోజు ఈ 27వ తారీఖున మాకు సెలవు దినంగా ప్రకటించాలని, లేని ఎడల ఈ మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలియజేస్తాం. सेना जय सेवालाल, जय मेरा मयाड़ी, जय काशीनाथ दिया. मार नाम नागमणि, मैं बदावतेर बेटी बाणोतेर बॉडी छू. अपनी तीज पंडग अनेदी अपने चाला गोप्प पंडग. वो अपन मंगलवार में गाड़न गंगाड़न वर्षपति तीज तोड़ांचा. वो पंडग अपन एपटिकी हनुस करनु. ఈ పండుగ આપણે આજ કાલેથી કોની સિંધુ નાગરિકતા આઈકોની જે રાંગેથી આપણ દાદા से कर्मेले जोणो पंडग एना कंपल्सरी मंगलवार मेरा गाळा वर्षपतेर तीज तोड़ेर करो. આપણે सेलवल रजना આપણે छुट्टी મળે જના કરનો કોની ఈ పండగ આપણે కన్నా అయితే આપણે દાદા આપણે నాగరికతాમાંથી కన్నాથી ફૂકે મેલેજ को वो విధంగా કરનો కన్ మా కోర్లేరీచు. జై సేవలాల్.